ఓకే గాయస్, ఇప్పుడైతే మనము లే సిటీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లే ప్యాలెస్కి వెళ్తున్నాము. లే ప్యాలెస్ నుంచి శాంతి స్తూపాకి అయితే వెళ్తాము, అంటే ఫేమస్ అనమాట అవి. అండ్ నైట్ కొద్దిగా చీకటి అయిన తర్వాత లే మార్కెట్కి అయితే వెళ్తాం అనమాట, మెయిన్ మార్కెట్. సో అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఆల్ ఆఫ్ ఫేమ్ అని ఉంటుంది గాయస్, మిలిటరీ వాళ్ళకి సంబంధించింది అక్కడ. సో దానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం అనమాట. ఒకవేళ వెళ్తే గిట్లా వెళ్తాం, లేకపోతే లేదనమాట. సో ప్రజెంట్ రూమ్లో ఉన్నాము. సో రేపు వచ్చేసి మనం కార్దుంగ్లా, తుర్తుకు, తాంగ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, అందరూ వెయిట్ చేస్తారు. ఓకేనా, మీకు గోపురం అయితే హెల్మెట్కి మౌంట్ చేయట్లేను, అక్కడ ప్లేస్కి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేసి చూపిస్తాను మీకు నేను. ఓకే, సో గాయస్ మొత్తం జామ్ అయిపోయింది అనమాట. లే ప్యాలెస్కి వెళ్ళే రోడ్ మొత్తము చాలా లాంగ్ నుంచి జామ్ అయిపోయింది. సో అందుకని పార్కింగ్ అయితే ఇక్కడ చేసేసినాం. ఈ వెహికల్స్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా హైట్లో ఉంది, అసలు బైక్ పట్టడానికి కూడా ప్లేస్ లేదన్నమాట. ఈ వ్యాన్ వాళ్ళు, కార్ వాళ్ళని పైన ఎక్కించి జామ్ చేసి పడేసారు. ఇక్కడ ఏంటంటే ఒక 10 నిమిషాలు నడిస్తే శ్వాస ఆడట్లేదు అన్నమాట, దమ్ వస్తుంది, ఎక్కువ దమ్ వస్తుంది అనమాట. ఈ ఆక్సిజన్ అందకపోవడం వల్ల అనుకుంటా. సో గాయస్ ఇక్కడనే ఉంది ఒక టికెట్ కౌంటర్, 25 రూపీస్ పర్ హెడ్ ఇండియన్కి అయితే. సో ఇది ప్యాలెస్, ఇది ప్యాలెస్. ఇగో దీనికి సంబంధించింది మొత్తం ఇక్కడ ఉంది చూడండి. ఇది సిటీ ప్యాలెస్, ఇది లే సిటీ ప్యాలెస్. ఎట్లుంది చూడండి, ఈ డిజైన్ చూడండి పైన, సూపర్ పెట్టే డిజైన్ కదా. సో ఇది ఎంట్రన్స్. ఇగో లోపలికి వెళ్ళగా ఇలా ఉంది చూడండి. ఇగో బూత్ బంగ్లా ఉంది గాయస్, ఇది ప్యాలెస్ అంటారు వీళ్ళు. మొత్తం చీకటి ఉంది లోపల రాగానే. ఇగో ఏదో లైట్ వెయిట్ అట్లా మెయింటైన్ చేస్తారు, సేమ్ బూత్ బంగ్లా లెక్కలు ఉంది కదా. లే ప్యాలెస్ గ్యాలరీ అంటే గ్యాలరీ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇగో మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. ఆల్ టెంపుల్స్, ఆల్ స్టేట్స్కి సంబంధించిన టెంపుల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఇది ప్లాన్. ఇగో లే సిటీ ప్యాలెస్, ఇది దీని ప్లాన్ అనమాట. ఇది ఎలా క్రియేట్ చేశారు అనేది. సో ఇదే అనమాట, చిన్నగా అయితే చూపించేసిన మీకు నేను ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. మొత్తం లోపల చీకటి ఉందన్నమాట. సో ఇంకా పైనకు ఉంది, వెళ్దాం పైనకి. ఓకే, మనం టాప్ పాయింట్కి అయితే వచ్చేసినాం. లే ప్యాలెస్ పైన ఉన్నాం మనం, మొత్తం పైన ఉన్నాము. మొత్తం పైన వరకు అలో చేస్తారు అనమాట వీళ్ళు. సో పైనుంచి చూడండి వ్యూ ఎట్లా బాగుందో. లే సిటీ మొత్తం లే సిటీ కనబడుతుంది కదా పైనుంచి చూడవచ్చు. మొత్తం లే ప్యాలెస్ పైనకి వచ్చేసినాం అనమాట, టాప్కి మొత్తానికి చూడవచ్చు. ఇక మళ్ళీ ఇక్కడ ఏం లేదు, ఇక పైన ఇది ఒకటి ఉంది అంతే. ఇదిగోండి, ఇది ఒకటి ఉంది అంతే. ఓకే, అయిపోయింది లే ప్యాలెస్ చూడడము. సో ఇప్పుడు వచ్చేసి శాంతి స్తూపాకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కనబడుతుంది శాంతి స్తూప, మీకు చూపిస్తా చూడండి. శాంతి స్తూప అని ఇక్కడ కనబడుతుంది, కానీ చుట్టూ తిరిగేసి వెళ్ళాలి గాయస్, అదే కష్టము.
ఒకసారి చూపిస్తా చూడండి. అక్కడ కనబడుతుంది చూడండి, అది శాంతి స్తూప అనమాట. సో అది మనం వెళ్ళాల్సి వస్తుంది, తిరుక్కుంటూ వెళ్ళాలి, చాలా చాలా దూరం నుంచి తిరుక్కుంటూ వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం, ఇంకా టైం ఉంది మనకి, వెళ్దాం తిరుగుదాం మంచిగా. ఒకవేళ టైం ఉంటే ఇట్లా ఆల్ ఆఫ్ ఫేమ్ కూడా వెళ్ళిపోదాం. ఒకవేళ దాని టైమింగ్ ఉందనుకోండి, నైట్ వరకు ఉందనుకోండి, ఆల్ ఆఫ్ ఫేమ్ కూడా చూపిస్తాం మీకు నేను. ఓకే మనమైతే వచ్చేసినాం గాయ్స్, శాంతి స్తూపకి అయితే వచ్చేసినాము. ఇదే శాంతి స్తూప పైన కనబడేది. ఇందాక మనం ఎక్కడున్నాం బ్రో, మనము కనబడుతుందా? రైట్, ఆడుంది, అక్కడ ఉందన్నమాట. ఆ అంకల్ ఉంది, కనబడతలేదు, ఆ మట్టిలో కలిసిపోయింది ఆ బిల్డింగ్ అది. సో కనబడతలేదు. సో పైనకైతే వెళ్దాం, బైక్ కూడా మొత్తం పైన దాకా తీసుకెళ్ళవచ్చు మనము. సో పైనకైతే వెళ్తా గాయస్ ఇప్పుడు నేను, ఓకేనా? సో వెళ్తున్నాము, లోపలికైతే వెళ్తున్నాము. 8 PM వరకు ఉంటుంది, ఈవినింగ్ 8 వరకు ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇక దీని టికెట్ ఎంతనో మరి చూద్దామా. సో మీరు శాంతి స్తూపకి ఇట్లా వస్తే ఎంట్రెన్స్లోనే ఒకటి ఉంటుంది అనమాట. ఎంట్రీ అవ్వగానే మీకు రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది బాక్స్. ఆ బాక్స్లో కంపల్సరీ మీరు చూడండి. ఇగో రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించింది ఇది చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది చూడండి, మస్తు ఉందన్నమాట. ఇగో ఇందులో చూస్తే మాత్రం మీరు మధ్య తిరిగిపోతారు అనమాట, అసలు ఉంది లోపల. నేనైతే చూపెట్టినప్పుడు మీరు వచ్చి చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎట్లుందో. సో అదే అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ బాక్స్ అనేది ఉంది ఇక్కడ మనకి. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చి చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి కింద ఏముందో, ఓకేనా? సో లోపలికైతే ఎంట్రీ అయినాం. 30 రూపీస్ టికెట్ జస్ట్ అంతే. అక్కడ దానికంటే ఒక 5 రూపీస్ కాస్ట్ అనుకోండి అంతే. సో పైనకి వెళ్తున్నాము, పైనకి ట్రిక్ చేయాలి. సో వెళ్దాం, పైనకైతే వెళ్దాం. పైనకి వెళ్దాం, చూపిస్తే ఎలా ఉందో శాంతి స్తూప లేలో. సో వచ్చినాము కొండ పైనకైతే. ఇగో ఇదే శాంతి స్తూప, కనబడుతుందా? రైట్, కనబడుతుంది ఇప్పుడు. సో పైనకి ఎక్కాలి మనం ఇప్పుడు. పైనుంచి అయితే మస్తు వ్యూ ఉంది, కొండలు అయితే దగ్గర కనబడుతుంది. ఇట్లా దగ్గర అంటే దగ్గర చూడండి, ఇగో వెనకాల మీకు గోప్రో కొద్దిగా దూరంగా చూపిస్తుందేమో కానీ కళ్ళతో చూస్తే చాలా దగ్గరగా ఉంది. సో టైం వచ్చేసి ఎంత అవుతుందో చెప్పాలా మీకు, ఇంకా చీకటి కాలేదు, ఎండ కొడుతుంది. టైం చూపిస్తా చూడండి, 6:40 అవుతుంది గైస్. 6:40కి ఇంకా ఎండ కొడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 8 o'clockకి చీకటి పడుతుంది అనమాట. సో ఇక్కడ చాలా లేట్గా చీకటి అవుతుంది అండ్ తొందరగానే వెళ్తురు వస్తుంది అనమాట. సన్ రైజ్ అయితే చాలా తొందరగా అవుతుంది మనకి, చాలా తొందరగా సన్ రైజ్ అవుతుంది. సో 4 o'clockకి సన్ రైజ్ అవుతుంది. సన్సెట్ వచ్చేసి 8 o'clock అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇగో శాంతి స్తూప. పైనకి వెళ్దాం, ఒకసారి వ్యూ చూడండి. లే సిటీ వ్యూ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇగో చూడండి ఒకసారి, సూపర్ ఉంది వ్యూ అయితే. సో పైనకి వెళ్ళాలంటే మనం షూ ఇప్పేయాలి. షూ ఇక్కడ ఇప్పేసి మనం పైనకి వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం, పైనకి వెళ్దాం, షూ ఇప్పేద్దాం. ఇక్కడ ఇప్పుతున్నా చూడండి. వెళ్తున్నాం పైనకి. డిజైన్ చాలా బాగా చేశారనమాట వీళ్ళు, మస్తుంది డిజైన్ అయితే. ఇక్కడ పైనకి ఎక్కిన తర్వాత క్లాక్ ఎలా తిరుగుతుందో మనం కూడా అలా తిరగాలన్నమాట, రిటర్న్లో తిరగవద్దు. ఇలా స్టెప్స్ ఎక్కుతూ ఉంటాం అనమాట. చలి పెడుతుంది, గాలి మస్తు వస్తుంది అనమాట, అందుకనే ఇది క్యాప్ వేసుకున్నాను. స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి మనం. సో ఇది పైనకి ఎక్కగానే ఇలా వస్తుంది. ఇగో బౌద్ధ స్టాచ్యూ. ఇలా రౌండ్గా తిరుగుతూ వెళ్ళాలి మనం అంతే. ఇదే శాంతి స్తూప అంటారు దీన్ని. ఇక్కడ చూడండి,
ఈ డిజైన్ చూడండి. ఇక్కడ చూడవచ్చు, ఇగో దీంట్లో దీపం వెలుగుతున్నది. ఇది ఏం కప్పులో చూడండి, ఇగో చిన్న నుంచి పెద్దగా ఉన్నది, లైన్గా కంటిన్యూస్గా పెద్దగా అవుతుంది. శాంతి స్తూప దీపం అంటారంట గాయస్ దీనికి. కానీ అన్ని వెలిగించలేరు, ఒకటే వెలిగించారు. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే కలిసిర్రు, ఒక 2 ఫ్యామిలీలు కలిసినాయి అనమాట తెలుగు వాళ్ళు. సో చాలా మంచిగా ఉన్నది. మన తెలుగు వాళ్ళు చూస్తుంటే కొద్దిగా ఆనందం ఆపుకోదనమాట మనకి అది. సో చలో ఇప్పుడైతే కొద్దిగా చీకటి అయిన తర్వాత వెళ్తాము లే మార్కెట్కి. సో మనం ఒక ప్లేస్కి అయితే వచ్చినాము, చూడండి ఐ లవ్ లే అని ఉంది ఇక్కడ. సో బాగుందనమాట, చూడండి ఒకసారిగా కనబడుతుందిలే మేము. సో ఇది ఐ లవ్ లే. లే మార్కెట్కి ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట, ఐ లవ్ లే అని చెప్పి. బాగుంది కదా. అది మార్కెట్ పైన. సో మనం ఇప్పుడే లే మార్కెట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. మీకు మొత్తం లే మార్కెట్లోనే ఉన్నాం. ఇక చూద్దాం ఒకసారి, మొత్తం చూపిస్తా చూడండి మీకు లే మార్కెట్ని. సో ఇది అన్నమాట మెయిన్ లే మార్కెట్ ఇది మొత్తం. సో లే మార్కెట్లో లేడీస్కి మస్తు ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి చాలా తక్కువ ఉంటాయి. మొత్తం అదే ఉంది లే మార్కెట్ మొత్తం చూడవచ్చు. పైన కనిపించే జామా మస్జిద్ అనమాట, లే జామా మస్జిద్ ఇది. చూడండి ఎంత ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది గైస్ వీళ్ళది. హౌజెస్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుందన్నమాట, లుక్ అనేది కొడుతుంది ఎక్దమ్. సో ఇది లే మార్కెట్. సో ఏమన్నా మనోడు స్వెటర్ తీసుకుంటా అంటుండు, స్వెటర్ తీసుకొని నేను కూడా ఏమైనా కీ చైన్ అలాంటిది కొనుక్కోండి అనమాట. లేక్ వచ్చినాం కదా, దానికి గుర్తుగా ఒకటి మన బైక్కి ఒక కీ చైన్ తీసుకుంటాను, లేదంటే ఒక 2-3 స్టిక్కర్స్ అయితే తీసుకుంటాను లేక్ సంబంధించింది, లే లదాఖ్ సంబంధించినవి. సో అదే అనమాట.